పశ్చిమ మధ్య దాని ఆనుకొని వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది. వాయవ్యంగా పయనిస్తూ ఉత్తర ఒడిశా, బెంగాల్ గంగా తీరాలకు చేరే అవకాశం ఉంది. వాయవ్యంగా ప్రయాణిస్తూ రేపటికల్లా తీవ్ర వాయుగుండంగా బలపడుతుందని అంచనా. కొద్దిగా దిశ మార్చుకున్న వాయుగుండం రేపు రాత్రికల్లా ఒరిస్సాలోని పూరి, పశ్చిమ బంగలోని దిగా మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా. ఈ దిశ మార్పుతో ఏపీకి వరద ముప్పు పెరిగింది. ఈ నెల 12 వరకు ఏపీకి వర్షాలు ఉన్నాయి. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలో వరద ముంపు ఏర్పడుతుంది. నేడు, రేపు కుంభవృష్టి తప్పదని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఇక వాగులు, వంకలు పొంగే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం కళింగపట్నానికి తూర్పుగా 270 కిలోమీటర్ల దూరాన వాయుగుండం ఏర్పడింది. రేపటికల్లా తీవ్ర వాయుగుండంగా మార్పు చెందుతుంది. ఇక విశాఖ జిల్లా చూసుకుంటే విశాఖలో ఇప్పటి వరకు 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విశాఖలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. కొండ చర్యలు విరిగి పడుతుండటంతో కొండవాళ్లు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది. వాయవ్యంగా పయనిస్తూ ఉత్తర ఒడిశా, బెంగాల్ గంగా తీరాలకు చేరే అవకాశం ఉంది. వాయవ్యంగా ప్రయాణిస్తూ రేపటికల్లా తీవ్ర వాయుగుండంగా బలపడుతుందని అంచనా. కొద్దిగా దిశ మార్చుకున్న వాయుగుండం రేపు రాత్రికల్లా ఒరిస్సాలోని పూరి, పశ్చిమ బంగలోని దిగా మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా. ఈ దిశ మార్పుతో ఏపీకి వరద ముప్పు పెరిగింది. ఈ నెల 12 వరకు ఏపీకి వర్షాలు ఉన్నాయి. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలో వరద ముంపు ఏర్పడుతుంది. నేడు, రేపు కుంభవృష్టి తప్పదని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఇక వాగులు, వంకలు పొంగే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం కళింగపట్నానికి తూర్పుగా 270 కిలోమీటర్ల దూరాన వాయుగుండం ఏర్పడింది. రేపటికల్లా తీవ్ర వాయుగుండంగా మార్పు చెందుతుంది. ఇక విశాఖ జిల్లా చూసుకుంటే విశాఖలో ఇప్పటి వరకు 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విశాఖలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. కొండ చర్యలు విరిగి పడుతుండటంతో కొండవాళ్లు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.